సువిశేష పట్టణాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి. యేసు యెరూషలేముకు తన శిష్యుల కంటే ముందుగా పయనించెను. అతడు ఒలీవ కొండ చెంతనున్న బెత్ఫగే బెతానియాను గ్రామములను సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులు పంపుచు, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అచ్చట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవడను ఎన్నడను ఎక్కి ఉండలేదు. దానిని విప్పి నా యొద్దకు తోలుకుని రండు. మీరు ఎలా దానిని విప్పుచున్నారు అని ఎవరైనా మేము ప్రశ్నించినచో, ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పుడు అని ఆదేశించెను. శిష్యులు వెళ్లి యేసు తమకు చెప్పినట్లు కనుగొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దీనిని ఎందుకు విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసు వద్దకు తోలుకొని వచ్చిరి. దాని మీద తమ వస్త్రములను పరచి అతనిని కూర్చుండబెట్టిరి. ఆయన ముందుకు సాగిపోచుండా ప్రజల దారిలో తమ వస్త్రములు పరచిరి. ఆయన ఒలీవ పర్వతము సమీపమున ఉన్న పల్లపు ప్రదేశము చేరినప్పటికీ శిష్యుల సమూహమంతయు తాము చూచిన అద్భుత కార్యములకు ఆనందపరుచులై ఎలుగెత్తి ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని దేవుని స్తుతింపసాగిరి. అంతటి జనసమూహము నుండి కొందరు, పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుము అని చెప్పిరి. అందుకు యేసు, వారు మౌనము వహించిన ఎడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటవలెనని చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం